నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే అన్ని పత్రికల్లోనూ కేసీఆర్ టూరు తలాక్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో తలాక్ లోక్సభ ఆమోదం అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందే అన్న విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్, ఓటింగ్లో వీగిపోయిన ఓవైసీ సవర్ణర్లు. తలాక్ ఆర్డినెన్స్పై చట్టం చేయాల్సి ఉంటే ఆ చట్టం లోక్సభ ఆమోదం పొందింది. ముస్లింల మహిళలకు న్యాయం చేకూర్చే ప్రయత్నాన్ని రాజకీయ ప్రామాణికాలతో బేరీజు వేయకూడదు. 20 ఇస్లామిక్ దేశాల్లో తలాక్పై నిషేధం ఉంది. భార్య, ఆమె సన్నిహిత బంధువులు మాత్రమే కేసు పెట్టవచ్చు అంటూ తలాక్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరోవైపు చిన్నారులకు ఇంత శిక్ష అంటూ మళ్ళొక ఇంట్రెస్టింగ్ వార్త ఈనాడు ప్రచురించడం జరిగింది. హోంవర్క్ చేయలేదని నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఉపాధ్యాయురాలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘటన అంటూ ఫోటోను ప్రచురించడం జరిగింది. మరోవైపు కేటీఆర్కి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. తండ్రి తనయుల మధ్య తారక రాముడు అంటూ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకల్లో చిరంజీవి, కేటీఆర్, రామచరణ్ సంబంధించిన ఫోటోలు ఇవ్వడం జరిగింది. మరోవైపు హైకోర్టు విభజన జరిగిన అనంతరం వెంటనే న్యాయమూర్తులుగా ప్రకటించడం జరిగింది. సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణకు, ప్రవీణ్ కుమార్ ఆంధ్రాకు న్యాయమూర్తులుగా ప్రకటించడం జరిగింది. తొలి తెలంగాణ న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ నియమించినట్టు వార్త ఇవ్వడం జరిగింది. మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో సాగు సంబరం అవ్వాలి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అన్నదాతల కష్టాలన్నీ తొలగిపోవాలి, దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు కావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపై వరాల వర్షం అంటూ మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు అన్న నన్ను యాది మరవకే అంటూ కేటీఆర్తో 20 మందికి పైగా అమాత్య ఆశావాహుల భేటీ. తెలంగాణ భవన్ వరుస కట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో మంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా క్యూ కట్టారు తెలంగాణ భవన్కు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఛానళ్ళ ఎంపికకు నెల గడువు. ఛానళ్ళ ఏ ఛానల్ తీసుకోవాలన్నది ట్రాయ్ నిబంధనకు అనుగుణంగా దానికి సంబంధించిన అంశాన్ని నెల గడువు ఉందంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు గొలుసు చోరీలతో హడల్. హైదరాబాద్లో 2 రోజుల్లో 9 దొంగతనాలు. బవారియా ముఠా పనిగా అనుమానం. 20 బృందాలతో పోలీసుల వేట అంటూ ఒక వార్తని ఇవ్వడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ గొలుసు చోరీలతో అడలెత్తిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఈనాడు ప్రతిరోజు ప్రచురించినట్టుగానే ఈరోజు కూడా 2019కి స్వాగతం అంటూ ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ కథనాన్ని ప్రచురించడం జరిగింది. నిపుణ నీదే విపణి అంటూ పాడిందే పాడరా అనే రోజులు కావివి. ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో విద్య నుంచి ఉద్యోగాల వరకు ప్రతిదీ క్షణానికి మారిపోతుంది. ఇప్పుడు ఎవరిని కదిపినా కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్, బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ, ఎడ్జ్ కంప్యూటింగ్ లాంటి కొత్త మాటలే వినిపిస్తున్నాయి. ఇవి కూడా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడం లేదు. నేటి తరానికి రేపటి విసురుతున్న సాంకేతిక సవాల్ ఇది. ఈ ప్రవాహంలో మనం నిలబడాలంటే ఎప్పటికప్పుడు కళ్ళు చెవులు తెరిచిపెట్టుకొని ఆలస్యం చేయకుండా కొత్త నైపుణ్యాన్ని అందిపుచ్చుకోక తప్పదు. ఈ సంవత్సరంలో ఇలాంటి వారికే ఉద్యోగ రంగం ఎర్రతివాచి పరుస్తుందని కెరీర్ విశ్లేషణ సంస్థలు నొక్కి చెప్తున్నాయి. ఈ దశలో మనం ఆలోచించాల్సిన నైపుణ్యాలు ఏమిటి, దీని గురించి ప్రముఖ సంస్థలు ఏం చెప్తున్నాయి అనే కథనాన్ని లోపలి పేజీలో ఇవ్వడం జరిగింది ఈనాడు. ఇది ఈనాడులో ప్రముఖంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో తలాక్ బిల్లుకు ఓకే అంటూ తలాక్ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అనుకూలంగా 245 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు. జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాల పట్టు. తోసిపుచ్చిన కేంద్రం, వాకౌట్ చేసిన కాంగ్రెస్, ఇతర పక్షాలు. ఏడాది వ్యవధిలో 2 సార్లు లోక్సభలో గట్టెక్కిన బిల్లు. ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా ప్రవీణ్ కుమార్ అంటూ వార్తనివ్వడం. దాని కిందనే తెలంగాణ చీఫ్ జస్టిస్ ఫోటోను కూడా ఇవ్వడం జరిగింది, రాధాకృష్ణన్ అంటూ. మరోవైపు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ట్రక్కు గుర్తు ఎవరికి ఇవ్వద్దు అంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ గుర్తు ఎవరికి కేటాయించవద్దని వినతి. కారు, ట్రక్కు గుర్తులు ఒకేలా ఉండడంతో ఓటర్లలో అయోమయం. ఈ కారణంగానే 100 మార్కును చేరుకోలేకపోయామని వెల్లడి. ఇది కేసీఆర్కి సంబంధించిన వార్త. మరోవైపు చూస్తే గర్జించిన గళాలు. హోదా హామీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు నిరసన. అస్థినలో వైఎస్ఆర్సీపీ సమరబేరి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గురుకుల పోస్టుల భర్తీపై అయోమయం అంటూ మరొక వార్తను ప్రచురించడం జరిగింది. ఈ కాపలాదారు దొంగల్ని వదిలిపెట్టాడు అంటూ
మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రైతు మాఫీపై కాంగ్రెస్ తప్పుదో పట్టిస్తోంది, హామీలను నిలబెట్టుకోలేదు హిమాచల్లో ప్రధాని నరేంద్ర మోడీ. ట్రాయ్ నిబంధనలు ఏకపక్షం అంటూ ధర్నా చౌక్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ధర్నాకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే నిర్ణయమే, కేంద్రం వెంటనే ఈ నిబంధనలను రద్దు చేయాలి. తెలుగు రాష్ట్రాల ఆపరేటర్ల సంఘాల జేఏసీ డిమాండ్. ధర్నా చౌక్లో ఎంఎస్ఓల సంఘాల ధర్నా. రేపు 10 గంటల పాటు పే ఛానల్ ప్రసారాల నిలిపివేతకు నిర్ణయం. డిమాండ్ సాధనలో తగ్గేది లేదని ప్రకటన. ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా ఉచిత ముప్పు నుంచి తప్పించుకున్న గిరిజనులు, అడవిలో పూచిన ఆరోగ్యం అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తను రాయడం జరిగింది. రేషన్ సరుకులు వస్తున్నాయని, సంప్రదాయ ఆహారానికి స్వస్తి, సాగుని నిర్లక్ష్యం చేసిన ఆదివాసీలు, దూరమైన అందమైన వంగడాలు, పోషకాలు అందక రోగాల పాలు, ఎట్టకేలకు కళ్ళు తెరిచిన గిరిపుత్రులు, 3 ఏళ్లలో 25 వంగడాలకు జీవం, సంప్రదాయ ఆహారంతో మళ్ళీ ఆరోగ్యం అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. మరోవైపు చూస్తే మోడీ సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కళాకారులతో ప్రధాని మోడీ ముచ్చట అంటూ రైతుకు నెలవారీ ఆదాయం సంబంధించిన అంశాన్ని రాయడం జరిగింది. కనీస రాబడి కల్పన పథకంపై మోడీ దృష్టి. రుణమాఫీకి కౌంటర్గా బీజేపీ కొత్త స్కీమ్. సీనియర్ నేతలతో ప్రధాని కీలక చర్చ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 3 నుంచి కేటీఆర్ జిల్లాలకు, నియోజకవర్గాల్లో కృతజ్ఞత సభలు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి. నేడు ప్రధాన కార్యదర్శులతో మళ్ళీ భేటీ అని వార్తను ఇవ్వడం జరిగింది. ట్రక్కు గుర్తు ఎత్తేయండి అంటూ కేసీఆర్ విన్నవించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తావించింది. కెమెరా, ఇస్త్రీ పెట్టే టోపీ గుర్తులు కూడా కారును పోలిన గుర్తులతో గందరగోళం. ఎన్నికల్లో మా పార్టీ నష్టపోయిందంటూ కేసీఆర్ ఈసీని కోరిన విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. మరోవైపు తలాక్ బిల్లు ఓకే, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు. లోక్సభ ఆమోదం. 245-1 ఓట్ల మెజారిటీతో నెగ్గిన బిల్లు. 5 గంటలు వాడి వేడి చర్చ. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాలు, ససేమిరా అన్న ప్రభుత్వం. స్పీకర్ ఓటింగుకు ముందే కాంగ్రెస్ వాకౌట్. అదే బాటలో టీఎంసీ, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ. మతంతో ముడిపెట్టొద్దు, సవరణలు తెచ్చాం. రవిశంకర్ ప్రసాద్. ఎట్టకేలకు ఆర్డినెన్స్ బిల్లు లోక్సభలో పాస్ అయింది. మరోవైపు కొత్త తారీఫ్కు బ్రేక్. వీక్షిస్తున్న పే ఛానళ్లను ఆపొద్దు, ట్రాయ్ ఆదేశం. వినియోగదారులకు గడువిచ్చేందుకు నిర్ణయం అంటూ ట్రాయ్కి సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టుకు సీజే రాధాకృష్ణనే అంటూ వార్తను ఇవ్వడం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణను, అతను కంటిన్యూ అవుతాడు. తెలంగాణకు కొత్తగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ని ఏపీ తాత్కాలిక సీజేగా నియమించినట్టు ఇందులో వెలుగు పత్రికలో మా పంచాయతీ మా జెండా, గిరిజన తండాలు గూడెల్లో ఎన్నికల కళ. 2458 పంచాయతీలు ఎస్టీలకే రిజర్వ్. నాన్ షెడ్యూల్ ఏరియాలో మరో 688 సీట్లు. మారనున్న గిరిజనుల జీవన చిత్రం. పోటీకి సిద్ధమవుతున్న యువకులు, మహిళలు. బతుకులు బాగు చేసుకుంటామని ధీమా. చదువుకున్న వాళ్ళకు పట్టం కడతామంటున్న ఓటర్లు. ఎస్టీ పంచాయతీలన్నీ ఎస్టీలకే రిజర్వ్ కావడంతో ఎస్టీ సర్పంచులు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రత్యేక వార్తను వెలుగులో ఇవ్వడం జరిగింది. మహేష్ బాబు అకౌంట్లు అటాచ్ అంటూ మరొక వార్తను వెలుగు పత్రిక ఇవ్వడం జరిగింది. 73.5 లక్షల సేవా పన్ను బకాయిలు. హైదరాబాద్లో జీఎస్టీ కమిషన్ రేట్ వెల్లడి. ఓ ఖాతా నుంచి 42.96 లక్షల రికవరీ అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు రాష్ట్ర హైకోర్టుకే సీజే రాధాకృష్ణన్, ఏపీకి ప్రవీణ్ కుమార్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఢిల్లీ వార్తకు సంబంధించి ట్రక్కు గుర్తు ఎవరికి ఇవ్వద్దంటూ ఈసీని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాం. కెమెరా, హ్యాట్, ఇస్త్రీపెట్టెలు గుర్తులు ఇవ్వద్దు. కారు గుర్తు రంగు కూడా పెంచాలని వినతి. టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి లంచ్. పార్లమెంట్లో వ్యూహంపై సూచనలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ తలాక్ నో 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 బిల్లుకు లోక్సభ ఆమోదం. 5 గంటల పాటు సుదీర్ఘ చర్చ. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న డిమాండ్కు అంగీకరించని సర్కార్. కాంగ్రెస్, ఏఐఏడీఎంకే వాకౌట్ అంటూ వెలుగులో ప్రధానంగా ఈ వార్తల్ని నమస్తే తెలంగాణలో మన సీజే రాధాకృష్ణన్ అంటూ బిగ్ బ్యానర్ హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది. తెలంగాణకు మరో 2 న్యాయమూర్తులు, 13కు చేరిన జడ్జీల సంఖ్య. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణకు 362, ఏపీకి 539 మంది న్యాయాధికారులు. తెలంగాణకు
జిల్లా జడ్జీలు 90, సీనియర్ సివిల్ జడ్జీలు 71, జూనియర్ సివిల్ జడ్జీలు 201 తెలంగాణ న్యాయవాదుల సంబురాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కారును పోలిన గుర్తులు తొలగించండి అంటూ కేసీఆర్ సిఈసిని కోరిన విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఒకే రకంగా కనిపించే గుర్తులతో ఓటర్లలో గందరగోళం అంటూ ఆయన ఈసీకి విన్నవించడం జరిగిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. త్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ మరొక వార్తను నమస్తే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలోనూ హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ అంటూ మొదటి వార్త ఇవ్వడం జరిగింది. త్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఈ గుర్తులు తొలగించండి అంటూ ఈసీని కేసీఆర్ కలిసిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ట్రక్కు ఇస్త్రీపెట్టె గుర్తులపై ప్రధాన ఎన్నికల కమిషనర్కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి అంటూ ఆసిఫాబాద్ ఖమ్మం జిల్లాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. రెచ్చిపోయారు అంటూ మహిళలు హైదరాబాద్ నగర శివార్లలో 24 గంటల 9 చైన్ స్నాచింగ్స్, ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుపోయిన దుండగులు, బెంబేలెత్తుతున్న మహిళలు, స్నాచర్లను పట్టుకోవడానికి 8 ప్రత్యేక బృందాలు అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. హైదరాబాద్ కరీంనగర్ నూతన రైలు మార్గం 2022 నాటికి అందుబాటులోకి వచ్చే మార్చికి మనోబాద్ గజ్వెల్కు పూర్తి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ అంటూ ఒక వార్తను, ఓటర్ జాబితా ఆధారంగా పింఛన్ 57 నుంచి 64 ఏళ్ల వరకు ఉన్నవారికి వివరాలు పంపాలని సిఎస్ ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో త్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్సభ ఓకే, అనుకూలంగా 245, వ్యతిరేకంగా 11, నేరము శిక్ష 3 ఏళ్లు జైలు జరిమానా, ఖర్గే గోల గాలికి సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టు, వీగిపోయిన విపక్షాల తీర్మానాలు, కాంగ్రెస్ అన్నాడీఎంకే వాకౌట్, తెరాస టీడీపీ బిల్లుకు వ్యతిరేకం, బిల్లులో కొత్తగా 3 సవరణలు అంటూ ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కష్టం, కాంగ్రెస్ మోసం, రాహుల్కు మోడీ జవాబు. రుణమాఫీ అంటూ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నది. దేశమంతా రుణమాఫీ చేసేదాకా నన్ను నిద్రపోనివ్వనంటున్నాడు ఆయన. అందరికీ తెలుసు అది సాధ్యం కాదని. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారు, యువతని వంచిస్తున్నారంటూ రాహుల్ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ట్రక్కు గుర్తు తీసేయండి అంటూ కేసీఆర్ విన్నపాన్ని, మోడీ మదిలో రైతు బంధు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. 5న ప్రకటన, పెట్టుబడి మద్దతు, జీవిత బీమా 2 పథకాలపైన కార్యాచరణ, ప్రధాని మోడీకి పలువురి సలహా, ఏదో ఒక రూపంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయ నిర్ణయం అంటూ రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న కేసీఆర్ చెప్తున్న విషయాన్ని మోడీ పరిగణలోకి తీసుకున్నారా అని ఆలోచించాల్సి ఉంది. నేడు హైదరాబాద్కు కేసీఆర్ వచ్చి రాగానే ముఖ్యులతో మంతనాలు, ఇక కేబినెట్పై దృష్టి. ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తున్న కేసీఆర్ ఇక కేబినెట్పై దృష్టి పెట్టనున్నారని ఈ వార్త సారాంశం. రాబోయే ఎన్నికలపై కేటీఆర్ కసరత్తు అంటూ కేటీఆర్కు సంబంధించిన వార్తను ఒకటి ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ పదవులు కోకొల్లలు, కొండవీటి చాంతాడుల ఆశావాదుల జాబితా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రప్రభ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే నవతెలంగాణలో త్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం, సెలెక్ట్ కమిటీకి పంపాలే, సిపిఐఎం కాంగ్రెస్, క్రిమినల్ చర్యలు తగవు, ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోని మోడీ సర్కార్, కాంగ్రెస్ అన్నాడీఎంకే టీఎంసీ వాకౌట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. త్రిపుల్ తలాక్పై ఆతృత ఎందుకు, మహిళా హక్కులపై బీజేపీ కపట ప్రేమ, సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సిపిఎం ఏచూరి కౌంటర్ను ఇవ్వడం జరిగింది. ట్రక్కు గుర్తు ఎవరికి ఇవ్వద్దని అన్న కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ సీజేగా టీబీ రాధాకృష్ణన్, ప్రవీణ్ కుమార్ ఏపీకి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది నవ తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసాం. దీనిపై విశ్లేషణ కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.
తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. V3 న్యూస్, త్వరలో మన రుచులు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా హైకోర్టు విభజనకు సంబంధించిన వార్తలు నిన్నటి నుంచి హైలైట్ చేయడం జరుగుతుంది. నిన్న హైకోర్టు విభజన జరిగింది, వెంటనే ఈరోజు న్యాయమూర్తుల నియామకం కూడా జరిగింది. దీనికి సంబంధించిన అంశాన్ని మాట్లాడడానికి మనతోటి హైకోర్టు జేఏసీ నాయకుడు అధికార ప్రతినిధి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే సార్. అంటే నిన్న హైకోర్టు విభజన జరిగింది, అంటే మీకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కాలం నుంచి 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం వదిలేసినా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా అడ్వకేట్స్గా మీరు మాకు ప్రత్యేక హైకోర్టు కావాలని పోరాటం కొనసాగిస్తున్నారు. అరెస్టులు అయ్యారు, చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. చివరికి హైకోర్టు విభజన జరిగింది. నిన్న విభజన జరిగింది, ఈరోజు న్యాయమూర్తులు. ముందుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది తెలంగాణ ప్రజల విజయం. న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి తెలంగాణ రాలేదు. తెలంగాణకి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు రెండింటిని కూడా విభజించినప్పటికీ న్యాయ వ్యవస్థపై మాత్రం కేంద్రం ఒక చిన్న చూపు చూసింది. అక్కడ చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్మక్కైపోయి జ్యుడిషియరీని విభజించకుండా ఇన్నాళ్ల పాటు 4.5 సంవత్సరాల పాటు ఆపడం జరిగింది. 4.5 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున మేము ఆందోళనలు చేస్తూ ఉన్నాం. హైకోర్టు నుండి మొదలు పెడితే మున్సిఫ్ కోర్టుల వరకు రకరకాల ఆందోళనలు. ఒక దశలో 45 రోజుల పాటు బంద్కు పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామచంద్రరావు గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ హైదరాబాద్కు వచ్చినప్పుడు 100 రోజుల్లో హైకోర్టును విభజిస్తాం, తెలంగాణకు సపరేట్ హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కూడా తుంగలో తొక్కడం జరిగింది. అయినా ఎక్కడ కూడా మేము ప్రతి క్షణం కూడా ప్రతి సందర్భంలో కూడా మా ఆందోళనను మేము వ్యక్తపరుస్తూనే ఉన్నాం. చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరొకసారి మొన్న ప్రధానమంత్రిని కలవడం, నిన్న గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా సంతోషం. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి తెలంగాణ ప్రజలు సాధించిండ్రు. అంటే ఇప్పుడు ఏదైనా రాష్ట్రం విడిపోగానే వెంటనే హైకోర్టు విభజన కూడా వెంటనే జరిగిపోతుంది. మిగతా విడిపోయిన రాష్ట్రాలను కూడా కానీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోగానే హైకోర్టు ఇవ్వడానికి అంటే అదొక పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది. మిగతా అంటే తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డామో అదే రీతిలో హైకోర్టు కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు జరిగిందంటారు? అంటే ఇప్పుడు హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబుకి వచ్చే నష్టం ఏమై ఉంటుందని ఆపాడంటారు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జ్యుడిషియరీలో ఇవాళ భారతదేశం మొత్తానికి తెలుసు చంద్రబాబు నాయుడుకు జ్యుడిషియరీపై ఏ విధమైనటువంటి పట్టుందో, చంద్రబాబు నాయుడు ఎంతమందిని తన అనుయాయుల్ని ఇవాళ ప్రమోట్ చేసిందో, సుప్రీంకోర్టు నుండి మొదలు పెడితే హైకోర్టు వరకు తనకు సంబంధించినటువంటి అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు మనుషులే ఉన్నారు. ఆ మనుషుల ద్వారా తెలంగాణపై కూడా తన పెత్తనాన్ని కొనసాగించాలి. తెలంగాణలో జరిగినటువంటి భూ ఆక్రమణలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి సొత్తును కాపాడుకుంటూనే తెలంగాణపై కూడా కోర్టుల ద్వారా తెలంగాణలో ఒక పాలన సాగించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇక్కడ వారి అన్యాయుల ద్వారా తెలంగాణ సమాజాన్ని కూడా శాసించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నాడు. కాబట్టే మనకు 4.5 సంవత్సరాల పాటు ఈ జాప్యం జరిగింది. ఆర్టికల్ 214 ప్రకారం ఎప్పుడైనా గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు వెంటనే హైకోర్టు సపరేట్ అయిపోయింది. కానీ తెలంగాణకు మాత్రం ఇంతకంటే అన్యాయం. ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగింది. 5 సంవత్సరాల పాటు పూర్తి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. దీనికి కేంద్రం సహకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా మేము ఒక డెలిగేషన్ కమిటీ ఇన్వైట్ చేయడం జరిగింది, డెలిగేషన్కి హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దాన్ని ప్రాపర్గా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మోడీ నుండి దూరం అయిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మా ఎంపీలు
ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనేక రకాలుగా పోరాడిన వాళ్ళు, పార్లమెంట్లో పోరాడిన, బయట పోరాడిన వీళ్ళు ప్రధానమంత్రిని కలిసిన తర్వాతనే ఇవాళ మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఈ ఆస్తులను, అక్రమాస్తులను కాపాడుకోవడం, తెలంగాణ సమాజంపై తన ముద్రను ఇంకా తన కన్సర్న్లోనే నడవాలనేటువంటి దురుద్దేశంతో ఇప్పటివరకు జాప్యం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టు చరిత్రలో హైకోర్టు ఏర్పడ్డప్పటి నుండి హైకోర్టు న్యాయమూర్తులుగా 40-58% ఒక ఫెయిర్ షేర్ ప్రకారం జరగాలి నియామకాలు. కానీ కనీసం 15% తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా ఇవాళ హైకోర్టులో లేరు. హైకోర్టు సిబ్బంది అయితే 8-10% మాత్రమే. మొత్తంగా రాజ్యాంగ ఉల్లంఘన ఏదైనా జరిగిందంటే అది జ్యుడిషియరీలోనే. తెలంగాణ జ్యుడిషియరీ అత్యంత నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భం, అత్యంత అన్యాయం జరిగినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ జ్యుడిషియరీ. కాబట్టి దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా న్యాయమూర్తులే రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. న్యాయమూర్తులు రోడ్ల మీద ఆందోళన చేసి గవర్నర్ దగ్గర పోయి మా జ్యుడిషియరీని విభజించాడు అనుకోరేళ్ళు. మా ఎంప్లాయీస్, కోర్టు సిబ్బంది పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఇన్ని రంగాల ప్రజలు కూడా, అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన ఎందుకు చేసిండ్రు? ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ జ్యుడిషియరీకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టే ఈ విధమైనటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. చివరిగా సక్సెస్ ఇవాళ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా చెప్పినట్టయితే మనం నిన్న నోటిఫికేషన్ వచ్చింది, విభజన జరిగింది, రాష్ట్రపతి ఆర్డినెన్స్ సంతకమైంది వెంటనే. అంటే ఇందులో ప్రధానంగా అనిపిస్తుంది ఏంటంటే రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా, ఇంత ఈజీగా అవ్వాల్సిన పనిని 4.5 ఏళ్ళు ఆపిపెట్టారనడానికి నిదర్శనం సింపుల్. ఎందుకంటే అసలు ఇప్పుడు ఆడ హైకోర్టు లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఆడ బిల్డింగ్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ కేవలం రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, ఒత్తిళ్లకు లొంగడమే అనేది క్లియర్ కదా. సరే జరిగింది. ఈ 4 ఏళ్లలో కూడా తెలంగాణ వచ్చినాక కూడా అంటే మీకు అన్యాయం జరిగిందా, లేదంటే ఇప్పుడు విభజనలో మీకు ఏమన్నా న్యాయం జరిగినట్టు భావిస్తున్నారు? న్యాయాధికారుల విభజన, ఇందులో ఏమన్నా మళ్ళీ అన్యాయం జరిగినట్టు భావిస్తున్నారు? లేదు, ఫెయిర్ షేర్ ప్రకారమే. అంటే ఒక ఆప్షన్ విధానాన్ని కూడా మేము ముందుగా వ్యతిరేకించడం. కానీ జూనియర్ సివిల్ జడ్జి నియామక సందర్భంలో రాష్ట్రం ఒక యూనిట్గా ఉంది కాబట్టి అప్పుడు అందరు కూడా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో అపాయింట్ అయింది కాబట్టి అది లోకల్ క్యాండిడేట్గానే పరిగణించి వాళ్ళకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మేమేమన్నామంటే నేటివిటీ ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులను ఇక్కడ గుర్తించాలి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేటివిటీ ఉండేది ఉంటే వాళ్ళని అక్కడికి పంపించాలని న్యాయమూర్తులు కావచ్చు మేము కూడా అదే డిమాండ్ చేసినాం. కానీ హైకోర్టు మాత్రం వారికే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే 40-58 షేర్ ప్రకారమే డివైడ్ చేయడం జరిగింది. ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులది కూడా అదే విధానంతో విభజన చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ తెలంగాణ బిడ్డే అటెండర్ ఉంటాడు, తెలంగాణ బిడ్డే జూనియర్ సివిల్ జడ్జి ఉంటాడు, తెలంగాణ బిడ్డే జిల్లా జడ్జి ఉంటాడు, తెలంగాణ బిడ్డే హైకోర్టు జడ్జి కాబోతున్నారు. కాబట్టి రాబోయే తరాలకు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనం సుగమం చేసినాం. ఒక మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇవాళ జ్యుడిషియరీలో తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ స్థానికత ఉన్నటువంటి వ్యక్తులకి అన్ని రంగాల్లో కూడా వారు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఆంధ్రాలో బిల్డింగ్ లేదంటున్నారు. 1956లో విడిపోయినటువంటి సందర్భంలో, ఆంధ్ర మద్రాసు నుండి విడిపోతున్నటువంటి సందర్భంలో కర్నూలులో టెంట్లు వేసుకుని హైకోర్టును నడిపిండండి. టెంట్లు వేసుకొని నడిపిండ్రు. ఇవాళ మీకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 5 సంవత్సరాల నుండి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆంధ్రాలో, మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయిండ్రు? అది బూచే కాదు, దానికి సంబంధం లేదు. నిన్న ఆంధ్రాకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా చీఫ్ జస్టిస్ని కలవడం జరిగింది. మేము ఉన్న ఫలంగా ఎట్లా వెళ్ళిపోవాలండి అని అడిగితే రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులను మనం ఏం చేయలేనటువంటి సందర్భం. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందని చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వారు ఏదో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఇవాళ పేపర్లలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖు నాడు సపరేట్గా వారి కోర్టు ప్రారంభం కాబోతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి, తెలంగాణ న్యాయవాదుల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ హైకోర్టు ఆఫ్ తెలంగాణ మనకు 1వ తారీఖు నాడు మనకు సపరేట్గా ప్రారంభం కాబోతుంది. ఇది అందరికీ శుభపరిణామం. ఒక సంపూర్ణమైనటువంటి తెలంగాణ మనకు జనవరి 1 నుండి ఆవిర్భవించిందని మేము భావిస్తూ ఉన్నాం. నిజమే. అంటే వీళ్ళు ఇప్పుడు మేము ఏడుండాలి అన్నదానికంటే ముందు నిజం చెప్పాలంటే ముందుగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చాడు.
మీరు విభజన కోరుకుంటే నేనే ఇక్కడనే ఏర్పాటు చేస్తాను, మీకు ఒక దగ్గర ప్లేస్ ఇస్తాను, కావాలంటే నేనే వేరే దగ్గర పోయి మీకు ఇదైనా ఇస్తాను, మీరు విభజన ఒప్పుకోండి. ఫస్ట్ విభజన ఒప్పుకుంటే 5 ఏళ్ళలో మీరు ఇంకొక కొద్ది రోజులు ఉండి బిల్డింగ్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండాలి. ఇవన్నీ ఆప్షన్స్ వదిలేసుకొని లాస్ట్కు ఇంకా మీరు వెళ్ళండి, ఇది ఒక గుర్తింపు ఏంటంటే మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళండి అనే సిచ్యువేషన్ తెచ్చుకొని ఇప్పుడు మేము ఉన్న పరంగా వెళ్ళామంటే ఎలా అనేది అంటే నిరసన వ్యక్తం చేస్తారు. దీనికి బాధ్యులు వాళ్ళే అంటారు కదా మీరు. ఖచ్చితంగా వారే బాధ్యులు. 5 సంవత్సరాల నుండి రకరకాలుగా అడ్డుకుంటున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు విభజనకు సంబంధించినటువంటి కేసులో ఒక అత్యంత సీనియర్ లాయర్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంగేజ్ చేసుకుని ఆ లాయర్ ద్వారా వారే ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. 15th డిసెంబర్ వరకు మేము పూర్తయిపోతుంది, మీరు విభజన చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు 15th తర్వాత కొత్త కోర్టు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. డిసెంబర్ 15th వరకు పూర్తవుతుంది అన్నారు కాబట్టి జనవరి 1 నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది, రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చిండు. కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా మేము పూర్తి చేయలేదు, మాకు కొంచెం టైం కావాలని. అంటే అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా వారి డిమాండ్స్ ఏం పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే మొత్తం విభజన ప్రక్రియ అన్యాయంగా జరుగుతుంది, కేంద్రం ఇప్పటికీ ఈ హైకోర్టు విభజన చూస్తేనే మా పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అని నిన్న ఒక ప్రెస్ మీట్ సందర్భంలో అన్నారు. వారే సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిండు. ఆ డిసెంబర్ 15 తర్వాత మీరు ఎప్పుడైనా ఏర్పాటు చేయండి అని చెప్పిండు. అదే ఈ చంద్రబాబు నాయుడు అంటేనే యూటర్న్ బాబు, ప్రతి దాంట్లో యూటర్నే. ఆయనే కావాలంటాడు, ఆయనే వద్దంటాడు. 2 నాలుకలు 2 కళ్ళు యూటర్న్, ఇవి చంద్రబాబు నాయుడు పాలసీ అది. కాబట్టి ఇవాళ కేంద్రమైనా తెలంగాణ ప్రజలైనా తెలంగాణ న్యాయవాదులైనా తెలంగాణ న్యాయ సమాజం ఎప్పటి నుండో కోరుతుంది, న్యాయబద్ధమైనటువంటి కోరిక. కాబట్టి మీరు ఒప్పుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. దాంట్లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు ఏదో మేలు చేసినట్టు మీకు ఏదో అన్యాయం చేసినట్టు కాదు. మీకే 5 సంవత్సరాలు మేము భరించడం, మిమ్మల్ని మీ వ్యవస్థను మొత్తం మేము భరించడం, తెలంగాణ భరించింది, తెలంగాణ సమాజం భరించింది. అన్యాయం జరిగింది మాకు, మా ఉద్యోగాలు కొల్లగొట్టిండ్రు. ఈ 5 ఏళ్లలో పడ్డటువంటి నోటిఫికేషన్లో జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్స్ కావచ్చు, ఇక్కడ ఎంప్లాయీస్ నోటిఫికేషన్స్ కావచ్చు, మా వాటా కూడా పొందింది మీరే. మీ వాటా మీరే పొందిండ్రు, మా వాటా మీరే పొందిండ్రు. అన్యాయం జరిగింది మాకు, మీకు కాదు. 5 ఏళ్లలో ఇప్పటికైనా ఒక న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం వివరించింది కాబట్టి రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చినాయి. అంటే ఇప్పుడు కొన్ని అంటే న్యాయాధిపతులకు సంబంధించిన విభజన జరిగింది, ఎవరికి ఎంత కావాలి, జిల్లా జడ్జిలు ఇవన్నీ. అంటే ఇప్పుడు మీరు అంటే హైకోర్టు విభజన సమాప్తం అయింది, అంటే రేపటితో అయిపోతుంది. ఇప్పుడు మీరు అంటే పూర్తిగా సంతృప్తి చెందినట్లేనా, ఇంకేమన్నా అసంతృప్తితో ఉన్నారా? ఏం లేదు, 100% సంతృప్తితో ఉన్నాం. మా హైకోర్టు మాకు వచ్చింది, మన హైకోర్టు మనకు వచ్చింది. ఏదైతే నిబంధనల మేరకే విభజన ప్రక్రియ జరిగింది, ఎలాంటి అసంతృప్తి లేదు. న్యాయవాద సమాజం అంతా చాలా బ్రహ్మాండమైనటువంటి సంబరాలు జరుపుకుంటున్నారు, సంతోషంతో ఉన్నాం. మంచి మన పాలన, మన హైకోర్టు, మన వ్యవస్థ రేపు జనవరి 1వ తారీఖు నుండి మొదలు కాబోతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరు సంతృప్తి ఉన్నారు. ఈరోజు విభజన ఒకటి అయిపోయింది, హైకోర్టు అనేది అది కూడా జరిగిపోయింది. ఇక నుంచి తెలంగాణలో అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంటే ఏమేమి లాభాలు జరిగే అవకాశం ఉంది, ఫ్యూచర్లో వచ్చే కొత్త న్యాయవాదులకు కొత్తగా అంటే ప్రాక్టీస్ చేయాలనుకున్నందుకు అంటే మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇవాళ హైకోర్టు అందరికీ దగ్గర కాబోతుంది. గతంలో జిల్లాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కొంత హైకోర్టుకు రావాలంటే ఇబ్బందిగా ఉండేది. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ డామినేషన్ హైకోర్టులో ఎక్కువ. తెలంగాణ ప్రాంత న్యాయవాదుల కన్నా ఆంధ్రాకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు వారే, కోర్టు సిబ్బంది వారే, అడ్వకేట్స్ వారే. కాబట్టి కొంత బెరుకుగా ఉన్నటువంటి పరిస్థితి జిల్లాల నుంచి వచ్చేటువంటి న్యాయవాదులకు ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుండి తెలంగాణ మాది, హైకోర్టు మాది అనేటువంటి మన భాష, మన యాస పట్ల అందరికీ కూడా ఒక ప్రేమ పెరిగింది. కాబట్టి ఎవరికి బెరుకు లేదు. కాబట్టి ఇవాళ అదే స్ఫూర్తితోటి రేపు అందరూ అన్ని జిల్లా ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిఫ్ కోర్టుల న్యాయవాదులు అందరూ కూడా రేపు హైకోర్టుకు రాబోతున్నారు. వారి ప్రాక్టీస్ ఇక్కడ హైకోర్టులో చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్, జేసీజే నోటిఫికేషన్స్ కావచ్చు, డీజేల నోటిఫికేషన్స్ కావచ్చు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఈ నోటిఫికేషన్స్లో మన తెలంగాణ బిడ్డలే రేపు సెలెక్ట్ అవుతారు. తెలంగాణ బిడ్డలకే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హైకోర్టుకు కూడా
కోర్టు నుండి ఎన్నిక జరుగుతుంటుంది, హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకాలు జరుగుతాయి. అది కూడా ఇప్పటి నుండి తెలంగాణ బిడ్డలకే జరుగుతుంది. కాబట్టి ఇంకొక 5-10 సంవత్సరాల్లో దీని ఫలితాలను, విభజన ఫలితాలు 5-10 సంవత్సరాల్లో తెలంగాణ న్యాయ సమాజానికి చాలా స్పష్టంగా కనబడబోతుంది. పూర్తి ఫలితాలు పొందాలంటే ఇంకొక 5-10 సంవత్సరాల్లో డెఫినెట్గా ఈ ఫలితాలు అన్నీ, రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ మనయే కదా, మొత్తం మన తెలంగాణ ప్రాంతవాసులకే అవకాశం దక్కుతుంది కదా. థ్యాంక్ యూ సార్. మీరు హైకోర్టు విభజనకి, హైకోర్టు తెలంగాణ న్యాయవాదులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయం తెలియజేందుకు థ్యాంక్ యూ రవికుమార్ గారు. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు తెలుగు. నమస్కారం.